సో ఈ వ్యాక్సిన్ సర్టిఫికేట్ మీద ప్రధానమంత్రి ఫోటో ఎందుకు అంటే అది మన దేశంలో ఒక అలవాటుగా మారింది. ఇది ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు. మన అదృష్టం ఏంటంటే మన ఎస్ఎస్సి సర్టిఫికెట్, మన ఇంటర్మీడియట్ సర్టిఫికెట్ల మీద నాకు గుర్తున్నంత వరకు ముఖ్యమంత్రి ఫోటో లేవు, ఐడియా రాలే ఎవరికి. వచ్చుంటే అది కూడా పెడితే మన ఎస్ఎస్సి అయినప్పుడు పలానా వాళ్ళు ముఖ్యమంత్రిగా ఉండే అని గుర్తుంటది. ఎందుకంటే ఎట్లాగూ మనం నాయకులు ఎంతకాలం గుర్తుంచుకుంటామో ప్రజలు తెలియదు కనుక ఇట్లన్నా 10th క్లాస్ సర్టిఫికేట్ చూసినప్పుడల్లా ఓహో నేను 10th క్లాస్ అయినప్పుడు ముఖ్యమంత్రి ఫోటో ఉంటాయి. కానీ ఒకటి సో డెత్ సర్టిఫికెట్ల పైన దయచేసి ఫోటోలు పెట్టకండి, అది రాంగ్ మీనింగ్ వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. సో అందువల్ల ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ఇండియాస్ పొలిటికల్ కల్చర్. దీని ఎక్కడ మర్చిపోతారో లేదో అనే ఒక భయము, నిరంతర ఇన్సెక్యూరిటీలో పొలిటికల్ లీడర్స్ ఉంటారు. ఆ అభద్రత ఉంటుంది. బహుశా ఆ భద్రత ఇందుకు కారణం అయి ఉండొచ్చు. భూమి నాది, పుస్తకం నాది, మధ్యలో జగన్మోహన్ రెడ్డి ఫోటో అయింది. కానీ ఇచ్చేది జగన్మోహన్ రెడ్డి కదా, పుస్తకం నీదే కావచ్చు, ఇచ్చేది రాష్ట్ర ప్రభుత్వం కదా. మరి ఉదాహరణకు నీకు బర్త్ సర్టిఫికేట్ ఇస్తారు, నా బిడ్డ బర్త్ సర్టిఫికేట్ మీద ఆ మున్సిపాలిటీ సంతకం అయింది అని అనొచ్చా? వాడవాడు సంతకం పెట్టాను మున్సిపాలిటీ, నా బిడ్డ సర్టిఫికేట్ అయ్యా ఇది అంటే ఎట్లా లాజిక్ ఉంటుంది దానికి? ఏమైనా నీ బిడ్డ సర్టిఫికేట్ మీద కూడా మున్సిపాలిటీ పెడితే అది చెల్లుతుంది, అవునా కదా? డెత్ సర్టిఫికేట్ ఉంటుంది. అరే సచ్చింది మా ఇంటోడు కదా, నువ్వే సర్టిఫికేట్ ఇచ్చడానికి అంటే డెత్ సర్టిఫికేట్ ఇవ్వాల్సింది మున్సిపాలిటీ, వాళ్ళు ఇస్తేనే చెల్లుతుంది, లేకపోతే చెల్లదు. మనం అనగలమా? 10th క్లాస్ సర్టిఫికేట్ ఎస్ఎస్సి బోర్డు ఇస్తుంది, పరీక్ష రాసింది నేను, మార్కులు తెచ్చుకున్నది నేను, మధ్య నువ్వు కూడా సర్టిఫికేట్ ఇచ్చడానికి అంటే 10th క్లాస్ బోర్డు వాడు ఎస్ఎస్సి బోర్డు వాడు చెప్పండి సర్టిఫికేట్ అది చెల్లుతుంది. సర్టిఫికేట్ నువ్వే రాసుకో, మార్కులు చదువు చెప్పింది నేను, పరీక్ష రాసింది నా విద్యార్థి, మార్కులు వచ్చింది నా స్కూల్లో, నేనే ఇస్తాను హెడ్ మాస్టర్ అంటే నడుతుందా, చెల్లుతుందా? అందువల్ల ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఫోటో ఎందుకు అన్నదానికి మరి ఆ సంతకం ఎవరిది చెప్పండి? సంతకం రాష్ట్ర ప్రభుత్వ అధికారిది ఉంటుందా ఉండదా? పట్టదారు పాస్ ఎంఆర్ఓ సంతకం ఉంటుంది కదా. భూమి నాది, పుస్తకం నాది, మధ్యలో ఎంఆర్ఓ సంతకం ఏంటి? నేనే పెట్టుకున్న సంతకం అనుకుంటే నడుతుందా? అందువల్ల టెక్నికల్ గా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే పాస్బుక్ గనక భూమి నాది, పుస్తకం నాది, మధ్యలో ముఖ్యమంత్రి ఎవరు అనే అవకాశం లేదు.